మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల చెదురు మదురు సంఘటనలు కొనసాగాయి. అంటే కొన్ని పార్టీల వారికి లోపలికి అనుమతిస్తున్నారని మరో పార్టీల వారు అక్కడ కూర్చోవడం, రాద్ధాంతం చేయడం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకనొక సందర్భంలో ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఓటింగ్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈసీ ఒకవైపు, మరోవైపు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఈసీ చేసిన అవగాహన కార్యక్రమాలు అయి ఉండొచ్చు, అలాగే ప్రజల్లో వచ్చిన చైతన్యం అయి ఉండొచ్చు. ఈసారి ఏపీలో మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఇది 40% దాటిపోయింది. ఇక లాస్ట్ టైం ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు చాలా మంది ఓటర్స్ తమ సొంత ఊర్లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఈసారి యువ ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. మహిళలు, వృద్ధులు ఎక్కువగా మనకు పోలింగ్ స్టేషన్ల దగ్గర కనిపిస్తున్నారు. ఎండను సైతం, ఉక్కపోతను సైతం లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఇక ఏపీలో పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో చెదురుమదురు సంఘటనల మీద పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కొన్ని ఉభయ పార్టీల మధ్య జరిగిన గొడవలు, పోలింగ్ ఏజెంట్ల మధ్య జరిగిన గొడవలు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవల మీద మిగతా అంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపు 4 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే వారిలో ఇప్పటి వరకు కూడా 1,48,00,000 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దాదాపు 40.26% పోలింగ్ ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లందరూ కూడా క్యూ కట్టారు. 7 గంటలకు సరిగ్గా 7 గంటలకల్లా పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పటిష్టమైన బందోబస్తు మధ్య ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దాదాపు కొన్ని ప్రాంతాల్లో గంటన్నర వరకు కూడా ఈవీఎంలు పనిచేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత సాంకేతిక లోపం వల్ల వాటన్నిటి కూడా ఈవీఎంలు మళ్లీ యథావిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 12-12:30 గంటల వరకు కూడా ప్రశాంతంగా జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా చాలా ప్రాంతాల్లో గొడవలు, ఘర్షణలు, ఉభయ వర్గాలు ఒకరి మీద ఒకరు దౌర్జన్యాలు చేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి కుర్చీలను విసిరుకోవటం వంటి. అంటే ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తూ ఉంటే పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల దగ్గర జనాలు బారులు తీరారు. 6 గంటల వరకు వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అంటే 6 గంటల వరకు కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అసలు నిజంగా చూస్తే అక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుంది ఓవరాల్ గా? అలాగే కొన్ని చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవాలేంటి? సుమిత్ర, గతంలో ఎన్నడూ లేనంత విధిగా ఈసారి దాదాపు 4 కోట్లకు పైగా ఓటర్లుంటే వారిలో 10 లక్షలకు పైగా యువ ఓటర్లున్నారు. వారిలో యువ ఓటర్లు ఈ రోజు యువత ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18-21 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ 10 లక్షలకు పైగా రాష్ట్రంలో ఓటర్లుగా నమోదై ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు కూడా ఉదయం నుంచి కూడా తరలివచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వారి ఓటులు ఈసారి అభ్యర్థులు గెలుపు ఓటములను నిర్ణయించేటటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా వారు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటే వారికి సంబంధించినటువంటి ఓటు ఏ వైపు పడుద్ది, ఏ నాయకుడికి ఓటు వేస్తారనేటువంటి అంశం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక ఆసక్తికరమైన అంశం, గతంలో ఉన్నటువంటి వాతావరణం చూస్తే వాటికంటే భిన్నంగా ఈసారి మహిళా ఓటర్లు కూడా పూర్తిగా ఉదయం 7 గంటల నుంచి క్యూ కట్టారు.
చాలా పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు మహిళా ఓటర్లు 2,10,00,000కు పైగా మహిళా ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే దాదాపు పురుష ఓటర్ల కంటే కూడా 7 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వారు నిర్ణయాత్మక శక్తిగా ఈసారి మారబోతా ఉన్నారు. మా మహిళా ఓటర్లు అటు చదువుకున్న వారు కానీ చదువు లేని వారు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున క్యూ కట్టి పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. గతం కంటే భిన్నంగా గతంలో పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే 79.48% పోలింగ్ పర్సెంటేజ్ 2019 ఎన్నికల్లో ఉంటే ఈసారి దాదాపు 80కి పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. 83% పైగా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పారు. అది కూడా 85 వరకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఎన్నికల కమిషన్ ముందు నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టడం, కొత్త ఓటర్లు నమోదు చేయడం, ముఖ్యంగా యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించడం, వారికి కావాల్సినటువంటి బాధ్యత ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో ప్రత్యేకమైన క్యాంపులు నిర్వహించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్నటువంటి విలువ గురించి తెలియజేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఈసారి మొదటిసారిగా ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో వారు క్యూలో నిలబడి బాధ్యతగా తప్పకుండా ఓటు వేయాలనేటటువంటి ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడి ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు మహిళలైతే మహిళల ఓటింగ్ శాతం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉభయ మెయిన్ ప్రధానమైనటువంటి పార్టీల మధ్య అలజడి రేపుతూ ఉంది. మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతారు, మహిళలు ఏ పార్టీని ఆదరిస్తారు, మహిళలు ఏ నాయకుడిని గెలిపిస్తారనేటటువంటి అంశం ఈ రోజు రాజకీయ విశ్లేషణకు కూడా అందనటువంటి వాతావరణం ఉంది. మహిళా ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున క్యూలో నిలబడటం, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది గతంలో కూడా జరగలేదు. ఈసారి మహిళా ఓటర్లు 2,10,00,000 మంది ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఎక్కువ మంది, అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా మహిళల పోలింగ్ పర్సెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే దాదాపు 1,48,00,000 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, యువత ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహిళలు యువత ఓటే ఈసారి అభ్యర్థుల గెలుపు ఓటమికి ప్రధానమైన కారణంగా ఉంటుందని భావిస్తా ఉన్నారు సుమిత్ర. అలాగే జయరాజ్, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి 4 గంటల వరకు మాత్రమే అక్కడ పోలింగ్ కి అనుమతి ఇస్తున్న సందర్భంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ ఎలా నమోదవుతూ వస్తోంది? సుమిత్ర, సమస్యాత్మకమైన ప్రాంతాలు దాదాపు 3,000 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం మొత్తం మీద. అయితే అటు రంపచోడవరం, అదేవిధంగా ఆ రంపచోడవరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకల్లా పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. అటు పాడేరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఆ ప్రాంతంలో ఎర్లీగా సన్సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ముందుగానే పోలింగ్ బూతుల దగ్గర నుంచి ఈవీఎంలు కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలింపు కార్యక్రమాలు కానీ మిగతా అన్ని రకాలైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో కేవలం 6 నియోజకవర్గాల్లో మాత్రమే 175 నియోజకవర్గాలు రాష్ట్రం మొత్తం మీద ఉంటే 6 నియోజకవర్గాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. 1 గంట ఆ 3 నియోజకవర్గాల్లోనూ, మరొక 2 గంటలు ఇంకొక 3 నియోజకవర్గాల్లోనూ ముందుగా పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుద్ది. 6 గంటల లోపులో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఓటర్ కూడా సమయం ఎంతైనా సరే మధ్యరాత్రి అయినా కూడా పోలింగ్ కేంద్రానికి 6 గంటల లోపు వెళ్లి క్యూలో నిలబడిన ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కాబట్టి ఎక్కడా కూడా ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా వేరు ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ తరలి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఓటింగ్ పర్సెంటేజ్ గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ అవుతా ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే 49-50% వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూస్తే 40.26% టోటల్ గా యావరేజ్ పోలింగ్ పర్సెంటేజ్ ఉన్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో 50, కొన్ని నియోజకవర్గాల్లో 54% వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి కొన్ని రకాలైన ప్రభావిత ప్రాంతాల్లో
ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో ఘర్షణ వాతావరణంలో గొడవలు మొదలైన నేపథ్యంలో ఆ ప్రాంతాలకి ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కొన్ని ప్రాంతాలకు ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ప్రత్యేక బృందాలను కూడా అక్కడికి విచారణ కోసం పంపించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నికలు ఇదిలో ఉన్నటువంటి అధికారులు, అటు పోలీసు అధికారులు, ఇటు రెవెన్యూ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం సిద్దమైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అదనపు బలగాలన్నీ కూడా దాదాపు 1,06,000 మంది అదనపు బలగాలన్నీ కూడా పోలీసు పహారా కాస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వారందరూ కూడా అనుక్షణం పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో అనుక్షణం పూర్తిగా నిఘా కెమెరాల మధ్యనే పర్యవేక్షణ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండానే ఎన్నికల సంఘం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లోనే బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు కూడా 40.26% నమోదైనటువంటి పోలింగ్ మరికొద్దిసేపట్లో విడుదలయ్యేటటువంటి బులెటిన్ లో దాదాపు అది 50% దాటేట అవకాశం ఉంది. దాదాపు 8 నుంచి 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే 50% దాటి ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ధారించుకున్నటువంటి ముందుగా అనుకున్నటువంటి ప్రకారం 83% కంటే ఎక్కువగానే ఈసారి పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పేసి ఇప్పుడు వరకు వస్తున్నటువంటి అంచనాలు ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి క్యూలను చూస్తే అర్థమవుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఇప్పటి వరకు 40.26% పోలింగ్ నమోదైంది ఏపీలో. ఈ శాతం